ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జోకర్ కేటీఆర్, బట్టేబాస్ సీఎం కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ కోసం నిరసన తెలియజేస్తే ముందస్తు అరెస్టులు చేశారని మండిపడ్డారు. బీజేపీ డిమాండ్లో ఏం తప్పుందని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా స్పీచ్ ఇస్తారు కానీ అమలు చేయరని అన్నారు. ఎంఐఎం రోడ్ లీడర్స్ కూడా అసెంబ్లీలో మెట్రో కావాలని అడిగి సీఎం ఛాంబర్కు వెళ్లి ఓల్డ్ సిటీకి మెట్రో వద్దంటని విమర్శించారు. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అయితే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనతోనే అభివృద్ధి కానివ్వమని తెలుపుతున్నారు. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింలకు చెప్పేది ఒకటే, మీకోసం పోరాటం చేసేది బీజేపీనే. మీ ఏరియా డెవలప్మెంట్ కావాలి అంటే బీజేపీకి మద్దతు ఇవ్వండి, వచ్చేది బీజేపీ ప్రభుత్వమని మీరు గుర్తుపెట్టుకోండి అంటూ రాజాసింగ్ పేర్కొన్నారు. ముస్లిం సోల్కి చెప్పేది ఒకటే, ఇప్పుడైనా మీరు మేల్కోండి. ఇవాళ మీ గురించి భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. మీ ఏరియాలో మెట్రో రావాలి, ఓల్డ్ సిటీ కూడా డెవలప్మెంట్ కావాలని. ఇవాళ కరెక్ట్ ఎవరు పోరాడుతున్నారు మీ గురించి అంటే అది భారతీయ జనతా పార్టీ. ఎంఐఎంఓ లాగా కాదు, అసెంబ్లీలో ఒక్క మాట్లాడతారు, బయట ఒక్క మాట్లాడతారు, చెంబర్లో ఒక్క మాట్లాడతారు. దాదాపు 8 years అంటే 9 years అయింది తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చి, సపరేట్ తెలంగాణ అయిన తర్వాత. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీ మంచి గురించి మీరు ఆలోచన చేస్తలేదు. 500 crore మేము శాంక్షన్ చేసినాము, 1000 కోట్లు మేము శాంక్షన్ చేసినాము, డెవలప్మెంట్ చేస్తాం ఓల్డ్ సిటీని అన్నారు. కానీ ఇప్పటి వరకు అన్డెవలప్మెంట్, అదే పొల్యూటెడ్ వాటర్, అదే పాడైన రోడ్లు, అదే అన్డెవలప్మెంట్. నేను ముస్లిం సోల్కి ఒక్కటి చెప్తున్నా, మీకు కరెక్ట్ అయిన డెవలప్మెంట్ కావాలంటే భారతీయ జనతా పార్టీకి మీరు సపోర్ట్ చేయండి. అప్పటి వరకు మీ ఏరియా డెవలప్మెంట్ కాదు. వచ్చే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. ఈ మాట మీరు యాద్ పెట్టుకోండి. ఓల్డ్ సిటీ ముస్లిం సోల్కి చెప్పేది ఒకటే, ఇప్పుడైనా మీరు మేల్కోండి. ఇవాళ మీ గురించి